అందరికీ నమస్తే అండి. కొన్ని దశాబ్దాలతో పోలిస్తే ప్రస్తుతం మన దేశంలో మతపరమైన సెంటిమెంట్లు, మతపరమైన ఎమోషన్స్ ఎక్కువైపోయాయి. గతంలో ఇంత చైతన్యం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా చైతన్యం పెరిగిన తర్వాత ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా దాని వెనక మతం రంగు పులుముకొని గొడవలు పెద్దవవుతున్నాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే కేసు వెనక మతం రంగు ఉందో లేదో నాకైతే తెలియదు. సోషల్ మీడియాలో ఈ ఇన్స్టాగ్రాము, యూట్యూబ్, ట్విట్టర్ రకరకాల పేజీల్లో మతం రంగు పులుముతున్నారు. కానీ ఇది మతం కారణంగానే జరిగిందని నేనైతే భావించడం లేదు. కానీ ఒక చిన్న కేసు అండి, ఒక చిన్న ఘటన ఒక 26 ఏళ్ల యువకుడి హత్యకు దారితీసింది. ఢిల్లీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసింది. 2 మతాల మధ్య ఘర్షణకు తీసేలా చేసిందనమాట. నిజానికి చాలా పెద్ద అంశం. సో ఏం జరిగిందంటే ఢిల్లీలో మార్చి 4 రోజున, అంటే హోలీ రోజు అనమాట. ఆ రోజు ఉదయం ఆ ప్రాంతంలో, ఢిల్లీలోనే ఉత్తమ్ నగర్ ప్రాంతంలో ఒక హిందూ కుటుంబం హోలీ ఆడుకున్నారు. ఆ కుటుంబంలో తరుణ్ అనే 26 ఏళ్ళ యువకుడు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. త్వరలోనే అతనికి జాబ్ ట్రయల్స్లో ఉన్నాడు. మంచి జాబ్ వస్తుందనే హోప్తో అయితే ఫ్యామిలీ ఉంది. అతని సోదరుడు అరుణ్ అనమాట. అండ్ అతని ఫాదరు, మదరు, ఫ్యామిలీ అందరూ కూడా ఒక ఇంట్లో నివసిస్తున్నారు. వాళ్ళ పక్కనే ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది. ఆ ముస్లిం ఫ్యామిలీ పేరు ఉమర్ దీన్, 49 ఏళ్ళ ఉమర్ దీన్, అండ్ జమ్మాదీన్ 36 ఏళ్ళు, కమరుద్దీన్, ముస్తాక్, ముజాఫర్, తాహిర్, ఇంకా మైనర్ బాలుడు. ఈ ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీ అక్కడ ఇల్లు కట్టుకొని పక్కనే నివసిస్తున్నారు. ఈ 2 కుటుంబాలకి మధ్య గత కొన్ని దశాబ్దాలుగా వైరం ఉందంట. సో నేషనల్ మీడియాలో వచ్చిన రకరకాల వార్తల ప్రకారం ఈ 2 కుటుంబాలకి మధ్య 50 ఏళ్ళ నుంచి గొడవ ఉంది. ఏది పార్కింగ్ విషయంలో కావచ్చు, అండ్ చెత్త, ఈ ఇంట్లో చెత్త అక్కడే వేస్తున్నారని, అక్కడది ఇక్కడే వేస్తున్నారని, అలా వైరం ఉంది. చిన్నపాటి గొడవలే. అయితే హోలీ రోజు ఈ తరుణ్ వాళ్ళ ఇంట్లో 11 ఏళ్ళ బాలిక, చిన్న పాప హోలీ ఆడుకుంటూ ఆ కలర్స్ వాటర్ నింపిన బెలూన్ ఆ పక్కింట్లో పడిపోయింది. ఆ ముస్లిం ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో పడింది. ఆ మహిళకి తగిలిందనమాట ఆ బెలూన్. దాంతో వాళ్ళు గొడవ చేశారు. అప్పటికి వీళ్ళు బయటకు వచ్చి సారీ చెప్పారు, క్షమాపణ అడిగారంట. సో అడిగిన తర్వాత వాళ్ళు అప్పటికే ఆ మహిళ ఇంట్లో చెప్పడం, ఇంట్లో ఆ టైంకి వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారు. సాయంత్రం 6-7 ఆ టైంకి ఇంటికి వచ్చారు అందరూ. వచ్చాక ఈ మహిళ వాళ్ళందరికీ చెప్పి, ఇదిగో వాళ్ళు హోలీ వాటర్, రంగుల వాటర్ నా మొహం మీద వేశారని చెప్పడంతో గొడవ పెద్దదై వీళ్ళందరూ కూడా కర్రలు, రాడ్లు పట్టుకొని వీళ్ళింటికి, అరుణ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి గొడవకి వెళ్ళారు. వెళ్ళి వీళ్ళందరినీ కొట్టారు. ఆ టైంకి తరుణ్ అనే వ్యక్తి, ఈ కుర్రాడు ఇంట్లో లేడు. హోలీ ఆడుకోవడానికి ఫ్రెండ్స్తో పాటు హోలీ ఆడడానికి బయటికి వెళ్ళాడు. నైట్ 11 గంటల ప్రాంతంలో అతను హోలీ ఆడుకొని వస్తుండగా ఆ సందు చివర కాపు కాసి ఈ ఉమర్దీన్, జమాద్దీన్, కమరుద్దీన్, ముస్తాక్, ముజాఫర్, తాహిర్ వీళ్ళందరూ కూడా ఆ బయట కాపలా కాసి ఆ తరుణ్ అనే యువకుడిని కర్రలు, రాడ్లతో కొట్టి చంపేశారు. అక్కడే దారుణంగా కొట్టి చంపేశారు. చాలా చిన్న ఘటన, చూడండి ఎక్కడి వరకు దారితీసిందో. ఈ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైన కేసుగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని చాలా సెన్సిటివ్ కేసుగా డీల్ చేయండి అని చెప్పి పోలీసులను ప్రత్యేకంగా చెప్పారనమాట. సో ఎందుకు ఇక్కడ జరిగిందంటే, సోషల్ మీడియా పోస్టులు ఏంటంటే బాధితుడేమో చనిపోయిన వ్యక్తి ఒక హిందూ యువకుడు, నిందితులందరూ కూడా ముస్లిం కుటుంబానికి చెందిన వాళ్ళు. సో అక్కడ ఈ సోషల్ మీడియాలో మత విద్వేషాలు రాజుకునే ప్రచారాలు, పోస్టులు జరుగుతున్నాయి. ప్లస్ ఘటన జరిగిందేమో హోలీ పండుగ రోజు. హోలీ నార్త్ సైడ్ అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. ఆ రోజు ముస్లిం కుటుంబం వాళ్ళందరూ ఇతన్ని చంపేయడం. సో అదొకటి, అందుకని ఇది ఒక పెద్ద గొడవగా మారిందనమాట. ప్లస్ స్థానికులు ఈ ముస్లిం కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఆక్రమించుకుని ఉన్నారు అనే ఆరోపణ రావడంతో ఢిల్లీ అధికారులు అండ్ కార్పొరేషన్ అధికారులు దాన్ని సర్వే చేసి ఎక్కడెక్కడైతే ఆక్రమిత ఇల్లు ఉన్నాయో వాటన్ని, నిందితుల ఇల్లు చాలా వరకు ఒక 30% వరకు కూల్చేశారు. వీళ్ళు ఆక్రమించుకున్నారు, వీళ్ళ స్థలం కాదు అని. సో ఇది అంటే బుల్డోజర్ యాక్షన్ కూడా గొడవైందనమాట. ఇది ఒక చిన్న కేసు, పండగ నేపథ్యం, మత గొడవలు, మత ఘర్షణలకు వరకు చర్చ, సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యలు, రకరకాల పోస్టింగులతో ఇక్కడ వరకు దారితీసింది. సో ఇది ఎక్కడి వరకు ముగుస్తుంది అనేది తెలియదు. ప్రస్తుతానికైతే ఇతర రాష్ట్రాలకు పాకలేదు. అండ్ పూర్తి స్థాయిలో మత పెద్దలు, మత సంఘాలు రంగంలోకి దిగలేదు. దిగితే మాత్రం ఇంకా పెద్ద గొడవ అయిపోయే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే నిందితుల్లో 14 మందిని అరెస్ట్ చేశారు. అండ్ దీనిలో SC ST అట్రాసిటీ కేసు కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే ఈ తరుణ్ అండ్ అరుణ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా SC ST అట్రాసిటీ అంటే ఆ యాక్ట్ కింద కేసు పెట్టారు, అది కూడా పెట్టారనమాట.
సో వీళ్ళ కుటుంబాల మధ్య గత 50 ఏళ్ళుగా గొడవ ఉంది. పాత విభేదాలు కూడా దీనికి దారితీసాయని చెప్పి చెప్తున్నారు. తరుణ్ మీద ఒక 12 మంది కలిసి దాడి చేశారు అని చెప్పేది కూడా ఒక కారణం ఉంది. సో ఇలా ఈ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగిన ఈ తరుణ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సో నేనేం చెప్తానంటే ప్రతిదానికి మతం రంగు పొలమకూడదు, చాలా సెన్సిటివ్. ఎందుకంటే వాళ్ళు ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళకి మధ్య ఉన్న విభేదాలు అంటే తగాదాల కారణంగా అక్కడ జరిగి ఉండొచ్చు. అలాగని మత రంగు పులుముకుంటే అందరూ అలాంటి వాళ్ళే అనేలా ఉంటుందన్నమాట. సో లేనిపోని ఇంటెన్షన్స్ ఆపాదించొద్దు. ఈ వీడియో చేసినందుకు నన్ను కూడా కొంతమంది రకరకాల కామెంట్ చేయొచ్చు. కానీ అక్కడ జరిగిన ఘటనను జరిగినట్టు నేను చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతుంది. పోలీసులు అయితే దీనిలో మతపరమైన అంశాలు లేవు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు. వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్న వ్యక్తిగత వైరం అది. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య ఎప్పటి నుంచో గొడవ ఉంది, అందుకే ఇది జరిగిందని పోలీసులు చెప్తున్నారు. సో ఇది ఇంకా డీటెయిల్డ్గా ఏం జరుగుద్ది అనేది అప్డేట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.